పిచ్చిదానా, ఏడుస్తున్నావా? ఎందుకు? ఇప్పుడేం జరిగిందని? అంతా బానే ఉందిగా? బాగానే ఉంది. బానే ఉంటుంది. చూడు, అన్నయ్య అనుకోకుండా రావడంతో అన్నీ సర్దుకున్నాయి. చూసావా, అందుకే అంటాను అన్నయ్య దేవుడు అని. నన్నెప్పుడూ కాపాడుతూ ఉంటాడా? ఇప్పుడు అంకుల్కి హెల్ప్ చేశాడా? రేపు మన హనీమూన్కి ఏర్పాట్లు చేశాడా? ఇంత అద్భుతంగా ఎవరు చేస్తారు చెప్పు? ఆ మేనేజ్మెంట్, ఆ రిసెప్షన్ ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. చూడు, అన్నయ్య ఉన్నాక ఇంకెవరూ దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు కూడా అర్థమైందా? బాధపడకు. నేనున్నాను, అన్నయ్య ఉన్నాడు, మొత్తం మన ఫ్యామిలీయే నీ వెంటుంది. అంకుల్కి సిరికి ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా ఏం జరగకుండా మేం చూసుకుంటాం. సరేనా? ప్లీజ్ చీరప్. ఇదిగో, నువ్విలా ఏడిస్తే అస్సలు బాలేదు. నవ్వుతూ ఉండాలి. వెరీ గుడ్, అది అలా ఉండాలి. నేను చెప్తున్నాను కదా, మీ వాళ్ళకి ఇంకెప్పుడు ఏ అవస్థగాని ఆపదగాని రాకుండా మేం చూసుకుంటాం. ఆ మాటకొస్తే అన్నయ్య ఒక్కడే చాలు, అన్ని పనులు చూసుకుంటాడు. కాకపోతే నువ్వు ఒకసారి అన్నయ్యతో మాట్లాడు. చూడు, అన్నయ్యతో మాట్లాడితే వచ్చే భరోసా, నమ్మకమే వేరు. ఓకేనా? కంగారు పడకు. రే వాసు, వాసు, మహి, బాగున్నావురా? బాగున్నానరా, కూర్చో. అలాగే. ఏదిరా సిరి కనిపించదే? ఎవరో ఫ్రెండ్ పుట్టినరోజంటే వెళ్ళిందిరా. అవును, నువ్వేంటి సడన్ గా ఊడిపడ్డావు? ఒక్క ఫోనైనా చేయలేదే? అవునరా, మేమేమో కదిలినా మెదిలినా నీకు ఫోన్ చేయాలి, నువ్వు మాత్రం పీకల దాకా వచ్చిన పొరపాట్లు కూడా ఎవరికీ తెలియనివ్వు. అదేం లేదురా, ఎందుకో నీకు చెప్పాలన్నా భయం వేసింది. ఎందుకురా? మేమంతా లేవు? కష్టసుఖాల్లో కాకుండా స్నేహితులెందుకు, స్నేహం ఎందుకు? అయినా నేనిప్పుడు నీ స్నేహితుడిని కాదుగా, అందుకే అలా చేసామనుకుంటున్నాను. అదేంట్రా అలా అంటావు? అంతే కదా, నువ్వు నా స్నేహితుడు కాదురా, వియ్యంకుడు అయ్యావుగా. ఆడపిల్ల తండ్రి ఎప్పుడైనా తన కష్టాలను అల్లుడు కుటుంబానికి చెప్పుకోవడానికి, సహాయం పొందడానికి జంకుతాడు. తర్వాత తన కూతురికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడతాడు. నువ్వు కూడా అలాగే ఆలోచించావు కదూ. నువ్వు ఆడపిల్ల తండ్రిగానే ఆలోచించావు గాని ఈ మహేంద్ర నీ బాల్య స్నేహితుడు అన్న సంగతి మర్చిపోయావురా. నేను తప్పు చేశానురా, నీతో సంబంధం కలుపుకొని పొరపాటు చేశాను. బంధుత్వమే మిగిలింది, బంధం తెగిపోయిందిరా. మహి, అలా అనకురా, నేను తట్టుకోలేను. నాకెవరున్నారా? నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు? నేను చేసిన తప్పే, నీకు చెప్పకపోవడం తప్పే. కాని
ఆ సమయంలో మైండ్ బ్లాక్ అయిందిరా. అప్పటికి సంధ్యకు చెప్తామని సిరి అంది. కాని కొత్త కాపురంతో సంతోషంగా ఉన్నవాళ్ళని ఈ విషయం చెప్పి మనసు బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది. అలా అక్కడితో ఆగిపోయాను. కాని నిన్ను మర్చిపోయి కాదురా. నీ మనసు నొప్పిస్తే మాత్రం నన్ను క్షమించు. పర్వాలేదులేరా. సహాయం చేసే స్థితిలో ఉన్నా ఉపయోగించుకోవడానికి మొగమాట పడ్డావని కోపం వచ్చింది గాని నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా? అయినా మళ్ళీ మీరే కదరా నన్ను ఆదుకుంది. నువ్వైతే ఏంటి, నీ కొడుకైతే ఏంటి? అవును, వాడొచ్చి విషయం చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది, కాస్త గర్వంగా కూడా. మన పిల్లలు మన స్నేహాన్ని, మన సెంటిమెంట్స్ని గౌరవించారంటే అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? నిజమేరా. ఒక్కసారిగా ఆదిత్య కనపడేసరికి అవాక్కయ్యాను. నా ప్రాబ్లం సాల్వ్ చేసేసరికి చెలించిపోయాను. ఆ లక్షణాలన్నీ ఈ రక్తంలోనే ఉన్నాయని నాకు తెలుసురా. ఎంతైనా ఆణిముత్యాల్ని కన్నావురా. ఇక ఆదిత్యకు తను కోరుకున్న పిల్లతో పెళ్లి జరిపిస్తే ఇక ఈ రెండు జంటలు చూడముచ్చటగా మన కళ్ల ముందే తిరుగుతూ ఉంటే ఇక ఈ వయసులో మనకంతకన్నా కావాల్సిందేమని చెప్పు? అవునరా, ఆదిత్య గనక ఆ అమ్మాయి ఎవరో చెబితే వెంటనే ముహూర్తాలు పెట్టించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాడిదే ఆలస్యం. ఏదో ఒక కారణం లేందే ఆదిత్య అంత గుంభనంగా ఉండడు. ఏదైనా ఆలోచించి ఆచితూచి అడుగేయటం గొప్ప వరం. అవునరా, వాడెక్కడ రాంగ్ స్టెప్ వేస్తాడో అని మేం తప్పుగా అనుకుని తప్పటడుగులు వేశాం గాని వాడు ఏం చేసినా ఎప్పుడైనా కరెక్టే. చెప్పానుగా, అది నీ రక్తం. ఏంటక్కా పోజు? నేను ఈ కథలో ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నా, ఒక్కటే పోజు. కొంచెం పోజు మార్చక్క, స్మైల్ ఇవ్వక్క. ఎరా తిక్క తిక్కగా ఉందా? మా బాధల్లో మేముంటే ఏంటి నీ సోది? సోది కాదక్క, వెరైటీ. ఎండ వచ్చినప్పుడు ఎవడైనా ఐస్ క్రీమ్ తింటాడు, వర్షం వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినడమే వెరైటీ. ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. ఈ డైలాగ్ ఎక్కడో విన్నాన్రా. అబ్బా, ఈ ఆడవాళ్ళకి చెవిలో పడితే చాలు ఏదీ మర్చిపోరు. ఇదేమన్నా నువ్వే సినిమాలో డైలాగ్ అనుకుంటున్నావా? కాదు, ఇది నా ఓన్ క్రియేషన్. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి, చెప్పమంటావా? నన్ను ఇలా బతకనీరా. నిన్ను పిలిపించటం నాది బుద్ధి తక్కువ. అచ్చరే, టీవీలో ప్రకటన విషయం ఏమైంది? ఏమవుతుంది, సూపర్ అన్నారు కొందరు, సూపర్ హిట్. కొందరైతే 100 days అన్నారు. అబ్బా, కోతి వేషాలాపి సీరియస్ గా మ్యాటర్ ఏంటో చెప్పరా. ఉంటే ఎందుకు సాగదీస్తాం, ఏమీ లేకనే. అంటే ఎవరూ రెస్పాండ్ అవ్వలేదా? మ్హూ. ఫోన్లు రాలేదా? ఎందుకు రాలేదు, వచ్చే. ఇంతకు ముందు కూడా ఒక ఫోన్ వచ్చింది. అలాగా, ఏం ఫోను? అరే నేను అడగడం మర్చిపోయానే. నోకియా గానీ సామ్సంగ్ గానీ అయి ఉంటుందక్క. ఏ కామ్రం? నిన్ను ఎప్పుడో నేనే స్వయంగా ఏదో ఒక రోజు పీక పిసికి చంపి అవతల పారేస్తాను. ఎవరు ఫోన్ చేశారో స్ట్రైట్ గా చెప్పు. ఎందుకు అడుగుతావులే అక్క, ఒకడైతే ఫోన్ చేసి అమ్మాయి బాగుంది, దొరికితే మాకు చెప్పండి, హీరోయిన్ గా పెట్టుకుంటాము అని అన్నాడక్క. అవునవును, నా కూతురు అంత అందంగా ఉంటుంది మరి. సరే, ఇంకేం వచ్చాయి? వద్దులే అక్క. పర్వాలేదు, చెప్పరా. ఒక అమ్మాయి ఫోన్ చేసి డ్రెస్ బాగుందండి, ఎక్కడ కొన్నారు, కాకపోతే ఇయర్ రింగ్స్ నాకు నచ్చలేదండి అంది. ఇంకోడైతే మరి ఘోరంగా, ఏమండి అమ్మాయి పొరపాటున కనపడితే కంపల్సరీగా మీకు చెప్పాల్సిందేనా, వేరే ఏదైనా అవకాశం ఉందా అని అడిగాడు. వెధవ, పురుగులు పడి చేస్తాడు. హలో, అవును
వర్ష మావైనా మాట్లాడుతున్నాను. అవునా? ప్లీజ్ ప్లీజ్ ఎక్కడో కొంచెం గుర్తు తెచ్చుకోండి. సరే సరే సరే. అవును, మీరుండేది ఎక్కడ? ఓకే ఓకే ఓకే, నేను మిమ్మల్ని కలుస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవర్రా? ఏంటట? వర్ష కనిపించిందా? ఎవడో రాజేష్ అంట. శంషాబాద్లోనూ అక్కడెక్కడో మన వర్షం చూశాడంట. వాడుండేదేమో చిలుకూరులోనంట. అంటే అంటే మన వర్షకి ఏమీ కాలేదన్నట్టేగా? ఏమీ కాదక్క, నన్ను అన్యాయం చేసి అది ఏ అఘాయిత్యం చేసుకోదు. నీకెందుకు, రేపటికల్లా వర్ష దొరికినా దొరకచ్చు. మన వాళ్ళతో వెతికిద్దాం. మన వల్ల కాకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళదాం. ఏడుకొండలవాడా, నా బిడ్డ క్షేమంగా దొరికితే నీ కొండకు నడిచేస్తాను తండ్రి. నువ్వు చాలా లేటక్క. నేను మొన్ననే మొక్కుకున్నాను. ఏమని? వర్ష కనుక తిరిగి వస్తే బావకు గుండు కొట్టిస్తానని. నువ్వు మారవురా. ముందు మీ బావకు ఫోన్ చెయ్యి. అలాగే అక్క. తులసి, అమ్మా తులసి. ఏంటమ్మా? ఆ దేవుడి దయవల్ల చిట్టి ప్రాణాలతో బయటపడింది. తనకి తగ్గితే గుడికొస్తానని మొక్కుకున్నాను కదమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. ఇల్లు జాగ్రత్త. వెళ్ళిరమ్మా. ఎందుకొచ్చావు? వెళ్ళు. తులసి, ముందు లోపలికి రాని, అన్నీ చెప్తాను. నా యాల్ది గుమ్మంలోనే నిలబెట్టేస్తే ఎలా? లోపలికి అడుగు పెట్టే అర్హత నీకు లేదు. అసలు ఈ గుమ్మం దాకా వచ్చే చాలా పెద్ద తప్పు చేశావు. తొందరపడకు డార్లింగ్, కాస్త కూలవు. నా యాల్ది, నా పెళ్ళామే నా మాట వినకపోతే నా పరువేంగాను. మా మాటలు నువ్వు విన్నావా? మా తమ్ముడంత ఇదిగా వచ్చి అడిగినా చిట్టి ప్రాణాలు పోతున్నా వచ్చావా నువ్వు? మా గురించి ఆలోచనే లేనప్పుడు నువ్వు నా మొగుడివి కాదు, నేను నీ పెళ్ళాన్నే కాదు. నా యాల్ది, భారీ డైలాగులు కొట్టకే. ఇదిగో, మీరంటే ప్రేమ లేకపోతే ఇప్పుడెందుకు వస్తాను చెప్పు? మరి అప్పుడెందుకు రాలేదు? నువ్వు పద, చెప్తాను, పద. రండి, కూర్చోండి. చా 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 చా, రాక రాక వచ్చిన మొగుణ్ణి హాల్లో కూర్చోబెడితే ఏం మాట్లాడను? పద, బెడ్రూంలోకి పద. అలా చూడకు తులసి, నా యాల్ది. 4 రోజులు దూరంగా ఉన్నంత మాత్రాన ఇంత దూరం మెయింటైన్ చేయాలా? మనం చాలా దగ్గర అవ్వాలి. పద, చాలా మాట్లాడుకోవాలి, చాలా చెప్పుకోవాలి. పద. చిట్టి, ఎవరొచ్చారో చూడు. మీ డాడీ వచ్చాడమ్మా. చూడమ్మా, నీకోసం ఏం తెచ్చానో చూడు. తీసుకో తీసుకో, ఆడుకో ఆడుకో ఆడుకో. చిట్టికి ఎలా ఉంది? ఎలా ఉంటే నీకే? తీరిగ్గా ఇప్పుడొచ్చి ఏంటి దొంగ వేషాలు? నువ్వు కోపంలో కూడా చాలా బాగుంటావు. నా యాల్ది, తప్పనిసరి దూరంగా ఉన్నాను గాని. ఎందుకుండాలి? చిట్టికి బాగాలేకపోతే ఎందుకు రాలేదు? నా యాల్ది, నీ తమ్ముడికి నేనంటే పడదు కదే, అందుకే అందరికీ దూరంగా ఉంటున్నా. వాడొచ్చి పిలిస్తే వెంటనే వచ్చేసాననుకో, నాకేం విలువ ఉంటుంది చెప్పు?
వీడెందుకు పనికిరాని వాడని డిసైడ్ అయిపోడు. నా యాల్ది, నా పరువు పోతే మాత్రం నీకు మంచిదా చెప్పు? అందుకే కదా అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు చిట్టిని నిన్ను చూద్దామనొచ్చింది. అసలు నీకు నిజం చెప్పనా? నేనొచ్చిందే నీకోసం. అర్థం చేసుకోవే అర్ధాంగి. కబుర్లు భలే చెప్తారు. నా మనసు విప్పి నీతో కాకపోతే నా యాల్ది నా బామ్మర్తో చెప్తానా? తీరిగ్గా మాట్లాడుకుందాం గాని ముందు కాసిన మంచినీళ్ళు ఇవ్వే, గొంతెండిపోతోంది. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నా యాల్ది, ఎంతైనా నా పెళ్ళం బంగారం అండి. ఫైల్ దేని నీ అవ్వ, 1,00,000 రూపాయలంటే నవ్వుకుంటే ఇస్తా.
more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.